Attention students, we are going to have the prize distribution now. You're requested to assemble in the auditorium. Thank you. నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రారేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్ ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏం తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్ నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరేయ్ ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. He is from St. Alex College. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. రే సంజయ్, ఏంట్రా? ఇంతకీ అంజు వచ్చే టైం అయింది. కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే నీ పని బాగుందిరా. నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. మొన్న మ్యాటర్ జరిగినప్పటి నుంచి మంజు మంజు చూడాలంటే భయం వేస్తుందిరా. రే ఫూల్, ఇలాంటి పిచ్చి పనులకి అమ్మాయిలు పడరా. డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడు, పని అవుతుంది. అది కరెక్ట్ రా. ఫోన్ చేయి. తీసుకో. ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తు. నెంబర్ డైల్ చేయి. డైల్ నేను చూసుకుంటా. హలో అంకుల్ రా. అంకుల్ ఇక్కడే. హలో ఎవరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోనా? కరెంట్ ఉందండి. ఇంట్లో ఉంది, ఒంట్లోనే లేదని చెప్పండి. ఎవరండి పక్కన? అది నా జనరేటర్ అండి. చెప్పండి. మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయండి? వెలుగుతున్నాయి. అవును. ఫ్యాన్ తిరుగుతుందండి? తిరుగుతుంది. ఓ పని చేయండి, ఆ ఫ్యాన్ చుట్టూ మీరు కూడా తిరగండి. అది పుల్లి అంటే. ఇప్పుడు ఫోన్ చేయి. నీకు ఎవరు కావాలో వాళ్ళు దొరుకుతారు. చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తొచ్చుగా. నీకు వినపడుతుందిగా, నువ్వు ఎత్తచ్చుగా. హలో మంజురా మాట్లాడు. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్తున్నాం. నువ్వే షో కంటే ఆ షోకి మిడ్ నైట్ షో కన్నా సరే నేను రెడీ. ఎవరు మాట్లాడేది? నీ వరప్రసాద్ని. బాబు ప్రసాద్ నువ్వా? ఆంటీ ప్రసాద్. ఆంటీ ప్రసాద్ ఆంటీరా. చిలిపి. ఆ మిగిలిన డ్రెస్ కూడా తీసేస్తే ఎప్పుడు బొమ్మలు చూసుకోవటంతోనే సరి. ఏమండి ఏమండి ఆ టీవీ కట్టేయండి, సెకండ్ షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కొలమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమాయేనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది. ఇంకెక్కడ అమ్మాయి? అది ఎప్పుడో సెకండ్ షోకి వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటదే? పెళ్లి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలు ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యావో, ముసల్లాన్ చేతిలో మరచెంబులాగా. ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. మద్దువాడ మీద పడి వచ్చేట్లుంది. ఓరి బాబోయ్, ఎన్నిసార్లు లెక్కేసినా లెక్క తేవడం లేదు. ఎటు చూసినా డబ్బే. ఎన్నిసార్లు కొన్ని లక్షలే. ఇంతకీ లక్షలన్నీ ఎక్కడ తెద్దాం? బ్యాంకులో వేసేద్దాం. వద్దొద్దురాయ్, బావిలో వేసిన డబ్బు అయినా బయటకు వస్తుంది కానీ బ్యాంకులో వేసిన డబ్బు బయటకు వస్తుందని గ్యారంటీ లేదురా. వీడికి అన్ని అనుమానాలే. ఎప్పుడైనా బ్యాంక్ లో డబ్బేసిన మొహం అయితేగా. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయినాయి. అద్దెకి తెచ్చుకుని కొట్లేసుకుని క్యాట్ వాకింగ్ చేయగానే పెద్ద యాంకర్ అయిపోయినా అనుకోకే. ఒకప్పుడు గోదావరి గట్టి నువ్వు చేసిన వ్యాపారం ఏంటో గుర్తు చేసుకో. మొత్తం గుర్తొచ్చేసిందా? ఆ పెద్ద పరుగుల వాసన ఇంకా పోలేదు. పెద్ద వీడియోగ్రాఫర్ నన్ను కామెంట్ చేస్తావా? నువ్వు వీడియో తీస్తే మెడకాయల మీద తలకాయలే ఉండవు. నువ్వు వీడియోగ్రాఫర్ వే. చాలే ఊరుకుండే. కిరాణా కొట్టుడు దెబ్బలాడుకుంటే చింతపండు ధర బయటపడిందని ఇంత గొప్ప స్టాఫ్ ను పెట్టుకున్నానని తెలిస్తే ఈ ఊళ్ళో ఎవడ కనెక్షన్ ఆడు పీకేసుకుంటాడు. ఎవరు టెర్రరిస్ట్ వచ్చారా? టెర్రరిస్టులు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లో ఉన్నారా? నమస్కారం సార్, రండి కూర్చోండి. రాలేదు. అది తెలుసు సార్,
మీరు ఇంత ఫాస్ట్ గా రైడింగ్ వస్తారని అనుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏమైనా కావాలంటే మోమాట పడకుండా అడగండి. ఇలా ఓపెన్ ఆఫ్ ఇచ్చామంటే నిన్ను అడిగేస్తారు. మాకేమీ అక్కర్లేదు, రమణమ్మకి ఇవ్వాల్సిన వడ్డీ ఇచ్చే చాలు. ఆవిడ మధ్య వడ్డీ వసూలు కోసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా మెయింటైన్ చేస్తుందా? మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం కాదు, రమణమ్మ ప్రైవేట్ సెక్యూరిటీ. కలెక్షన్ వసూలు కోసం మమ్మల్ని సిటీ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చింది. ఓహో, రమణమ్మ ఈ మధ్య రౌడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. రౌడీలు అయితే మాత్రం జిరాక్స్ కాపీలు ఎంత ముద్దుగా ఉన్నారు. బ్యాటింగ్ లో వద్దాం, నిన్నటితో నెల పూర్తయింది. వడ్డీ డబ్బులు ఇస్తే వెళ్తాం. తుప్పుకుని వచ్చి అడిగితే ఎలా? రేపు ఉండరండి. అదేం కుదరదు, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నిలబెట్టి వసూలు చేస్తాం. మేము పడుకోలేదు, మేము నిలబెడతాను. అదంతా మాకు అనవసరం. మర్యాదగా డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఏంటి బెదిరిస్తున్నారా? ఈ రౌడీజాలు మా దగ్గర వద్దు. మేము కూడా రౌడీజం చేసి బోర్ కొట్టే కేబుల్ టీవీ పెట్టుకున్నాం. దమ్ముంటారండి కొట్టేసుకుందాం. ఇదిగో అనవసరంగా గొడవలొద్దు. సాయంత్రం 5 గంటలకల్లా వడ్డీ ఇస్తానని రమణమ్మతో చెప్పండి. గ్యారంటీయా? డబుల్ గ్యారంటీ. టైం మారదుగా? టైం మారదు, డేట్ మారదేమో. అవును. అయితే 5:00 వస్తాం. వడ్డీ కోసం రౌడీలు పంపిస్తుందా రౌడమ్మ? ఎంత ధైర్యం! దాంతో మన గొడవలు ఎందుకురా? ఈ నెల మనకు వచ్చే కలెక్షన్స్ వసూలు చేసి దాన్ని మొక్కలు కొడదాం. మళ్ళీ ఏంటెందుకో? కలెక్షన్కెళ్ళా బ్యాగ్ తీసుకోండి. ఏంటి బ్యాగ్? మనం ఏమన్నా కొరమేలు కొనడానికి వెళ్తామా? కలెక్షన్లకే. ఇక ఎంత పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళావా? అయితే ముందు ఉత్తరం వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. నీకు ఎప్పుడు చూసినా శ్మశానం వైపుకి వెళ్ళాలనిపిస్తుందా? ఐడియా. ఏ పనికైనా ఆవు శుభప్రదం అంటారు కదా, ముందు ఆవు మాస్టర్ ఇంటికాడ నుంచి ఈ ఆండాల్ని మాత్రం వదలకూడదే. దీనికి తెలుగు అమ్మాయిలంటే తెగులు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. ఎలా? ఎవరో ఒక బకరాగాన్ని బలి చేద్దాం. నీ లక్కీ నెంబర్ ఎంత? 2. నీది? 4. నాది 3. నాది 4. ఎందుకే? చెప్తాను. నాది 3. 24343. హలో, ఇస్ ఇట్ 24343? ఎస్ 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐయామ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్. థాంక్యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. నిన్ను కాదు, మైసెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికి మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య? కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా, కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతావు. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏమే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా. 24343 వచ్చా. కుమ్మేస్తా. ఏం చేయకుండా అరిచేస్తుంది. వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు నేను ఎంకడ పోనే? ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు.
అందుకని నన్ను బుక్ చేసుకుంది. అమ్మ కంచు, మై హార్ట్ ఈస్ బీటింగ్. 24343. దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు? నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు? వెళ్ళినప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారీ గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోడు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు, ఎక్కడ తగలాలో అక్కడ తగలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.